అందరికీ నమస్తేనండి. డే 4 ఆఫ్ 20 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. చాలామందైతే కామెంట్ చేస్తున్నారు. "ఏమైంది బ్రో అప్పుడే ఆపేసావు? అయిపోయిందా? ఫెయిల్ అయిపోయినావా?" అది ఇది అని. సో, నేనైతే ఫెయిల్ అయిపోయాను. అంటే నేను కొంచెం ఓవర్ ట్రేడింగ్ అయితే చేయడం జరిగింది. నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేయలేకపోయాను. సో, నేనొకసారి మొత్తం పీఎన్ఎల్ అయితే మీకు షేర్ చేస్తాను. చూడండి అసలు ఏం జరిగిందో. అసలు ఎందుకిట్లా జరిగింది అవన్నీ నేను రీజన్స్ చెప్పను. కానీ ఆ టైంకి నేను కొంచెం ఔట్ ఆఫ్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక కొన్ని కొన్ని సార్లు ఓవర్ ట్రేడ్ చేయడం అయితే జరిగింది. సో, మనం ఒక్కోసారి పీఎన్ఎల్ అయితే చెక్ చేద్దాం. అసలు ఇంకా ఫెయిల్ అయినప్పుడు కొంచెం మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రై చేయాలని చెప్పి ఫిక్స్ అయినాను. ఇంకా ఆహ్, అదంతేలే గాని చూపిస్తానండి. మనం స్టార్ట్ చేసింది 29కి లాస్ట్ 30 డేస్ పెట్టుకుందాం. ఓకే. సో, చూడండి. లాస్ట్ 30 డేస్ వచ్చేసి మనకి కష్టం పెడుతున్నా. ఏహే! 29 సెప్టెంబర్ రోజు మనం స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 22 అక్టోబర్. సో, నేనైతే 10,000 తోటే చేసినాను. కరెక్ట్‌గా నాకైతే ప్లస్ రూ. 326 మాత్రమే ప్రాఫిట్ వచ్చింది. నేను కొంచెం ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల నాకు బ్రోకరేజే అరౌండ్ రూ. 240 అయితే పడ్డది. రూ. 240 అంటే నేను ఎన్ని ఎక్స్‌ట్రా ట్రేడ్స్ చేసినానో చూపిస్తాను. 2400 సారీ. 2400 అంటే మనకి ఎంత అయిందో చూద్దాం. డివైడెడ్ బై అరౌండ్ ఒక రూ. 60 వేసుకున్న బ్రోకరేజ్ 40. 20 ట్రేడ్స్ చేయాల్సినవాడిని నేను 40 ట్రేడ్స్ చేసినాను. అందుకు మనకైతే బ్రోకరేజ్ గట్టిగా పడ్డది. సో, నేనైతే ఫెయిల్ అయినాను. సో, ఇప్పుడేం చేస్తానంటే నేను ఒక కొత్త ఛాలెంజ్ తోటి ఈసారి ఇంకా గట్టిగా స్ట్రిక్ట్ రూల్స్ తోటైతే నేను చేయడానికైతే ట్రై చేస్తాను. సేమ్ విత్ 10,000 నేను ఇప్పుడు దీంట్లో అయితే నా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను ఆ మిస్టేక్స్‌ని అవన్నీ రాసుకున్నాను. ఒక జర్నల్‌ని అయితే మెయింటైన్ చేస్తున్నాను. మొత్తం ఎందుకు ఇట్లా ఓవర్ ట్రేడ్ చేయాల్సొచ్చింది? ఏంటి? ఆ టైంలో నా మైండ్ సెట్ ఎట్లా ఉంది? అవన్నీ నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ అన్నీ నేనైతే జర్నలైజ్ చేసుకున్నాను. వాటిపైన నేనిప్పుడు వర్క్ చేస్తున్నాను. సో, నేను నెక్స్ట్ ఇప్పుడు కొన్ని లెర్నింగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను. అంటే ఎట్లా ట్రేడ్ చేయాలని కాదు గానీ, ఎమోషన్స్ గురించి ఆ టైంలో ఎట్లా జరుగుతుంది? మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు లాస్ వస్తుంది? క్యాప్చర్ చేయాల్సిన టైంలో ఎలా క్యాప్చర్ చేయలేకపోతున్నాం? ఎలా వదిలేస్తున్నాం? ఇలాంటి పాయింట్స్ అన్నీ నేను వన్ బై వన్ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లెర్నింగ్ వీడియోస్‌లో. సో, ఇదండి నేనైతే చెప్పాలనుకుంటున్నాను. సో, మన ఛాలెంజ్ అయితే ఇక్కడికి క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ ఛాలెంజ్‌లో అయితే పక్కా మనం విన్ అవ్వాలని ఆశిస్తూ జై హింద్. నెక్స్ట్ ఛాలెంజ్‌లో కలుసుకుందాం. బాయ్ బాయ్.